ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా ఏదైనా బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా ఎదుటివారు ఒక సలహా చెప్తారు. మర్చిపో, కొంచెం లైట్ తీసుకో, నిదానంగా ఉండు, 2 రోజులు పోతే అదే తగ్గిపోతుంది అని చెప్తారు. లేదు, ఏదో ఒక ఆధ్యాత్మిక అంశాలను చూస్తున్నప్పుడు కానీ టీవీలో కావచ్చు, సోషల్ మీడియాలో వారు కూడా ఒక ఎగ్జాంపుల్ కింద ఇదే, కష్టాలు మనిషికే వస్తాయి, 4 రోజులు పోయినాక తీరుతాయి, బాధలు మనిషికే ఉంటాయి, కష్టం వెనకాలే సుఖం ఉంటుంది. ఇవన్నీ వినటానికి చాలా బాగుంటాయి, విన్నప్పుడు కూడా బాగుంటాయి, కానీ ఆచరించడం చాలా కష్టమండి. ఎవరైతే కష్టాలు పడుతున్నారో, ఎవరికైతే నిజంగా బాధ ఉందో వాళ్ళకి ఇలాంటి మాటలు రిసీవ్ చేసుకుంటారు, కానీ జస్ట్ వింటారు అంతే. దాన్ని మనసుకి తీసుకొని నిజంగా ఆ సమస్య నుంచి బయటికి రాగలుగుతారా? రావాలి అంటే ఏం చేయాలి? సొలీస్ కావాలి కదా జయ, ప్రతి వాళ్ళకి ఓదార్పు కావాలి. ఏదో కష్టం చెప్పుకుంటాం, ఏ కౌన్సిలర్ దగ్గర లేకపోతే నా ఫ్రెండ్స్ దగ్గర ఓర్చుకోమని చెప్తారు. సంతోషంగా ఉండు, సంతోషంగా అంటే హ్యాపీగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి. ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎట్లా వస్తుంది? పైగా ఏదైనా శృతి పాఠాలు అంటే ప్రవచన పాఠం వింటున్నప్పుడు చెప్తారు ఆనందం ఇవన్నీ వస్తాయి, మరణం సహజం, ఇవన్నీ చెప్పి కష్టాలు సహజం, అవన్నీ సహజం. అది మనం ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు, ఆ పరిస్థితి మనకే వచ్చినప్పుడు ఆ కలిగే నొప్పి, బాధ, దానివల్ల వచ్చే ఉద్వేగము, దుఃఖము, వాటి నుంచి బయటపడడం కష్టం. గుర్తు చేసుకుంటాం, ఫలానా స్వామివారు, ఫలానా స్వామీజీ ఇలా చెప్పారు, ఫలానా బాబాగారు, ఫలానా గురుగారు, ఫలానా మేడము, జ్ఞాపకం వస్తాయి. కానీ ఈ ప్రజెంట్ కండిషన్, ఇప్పుడు కనపడుతున్నటువంటి పరిస్థితి, తర్వాత దీనివల్ల రాబోయే ఇబ్బందులు, ఒకరు మరణించారు అనుకుందాం, ఇలాంటి దాంతోటే స్టార్ట్ చేద్దాం. ఇంట్లో ఒకరు మరణించారు, తండ్రి, పిల్లలు అనాథలైపోతారు, పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ చదువులు, వాళ్ళ పురుళ్ళు, తల్లి ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ మనని భయపెట్టేస్తాయి. అవును. దీంతోపాటు ఈ వ్యక్తి మనతోటి లేడన్న భావన పిచ్చిగా కుంగదీసేస్తుంది మనని. తండ్రి లేరు, అమ్మ పరిస్థితి ఏంటి, తమ్ముడు పరిస్థితి ఏంటి, వాడి చదువు అవలా, చెల్లాయి పెళ్ళి అవలా, లేదా అదే అవలా. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాము? భవిష్యత్తుని భయంకరంగా ఊహించుకుంటాం, ఏం చెయ్యాలో తెలియదు. ఇప్పుడు ఏ ప్రవచనకర్త వచ్చి మనకి చెప్తారమ్మా? ఎవరు చెప్తారు? అప్పుడు ఏం చెప్తారు? ఆ సమయానికి సంతోషంగా ఉండు అని చెప్తామా? చెప్పలేకపోతాం. అప్పుడు చెప్పాం, అమ్మ మనుషులు కాకపోతే మానలకు వస్తాయి, అయ్యో మహానుభావుడు వెళ్ళిపోయాడు, ఇక నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ఉన్నవాళ్ళని చూసుకోవాలి, నువ్వే ఇంటికి పెద్ద పిల్లవనో పెద్ద పిల్లాడివనో చెప్తారు. ఇక్కడ ఇప్పుడు సంతోషంగా ఉండు, దుఃఖం మర్చిపో కాదు, ధైర్యంగా ఉండు, నీకు సిచ్యువేషన్ని బట్టి కదా, సందర్భాన్ని బట్టి మారిపోతుంది అంటారు. ఈ సందర్భంలో చెప్పవలసింది ఏంటి? ధైర్యం. జీవితం మేమంతా ఉన్నాం, అందరం లేమా, చుట్టాలం ఇంతమంది ఉన్నాం, నీకేం ఇబ్బంది, చేస్తావో చేయవో, మాట. అప్పుడు నువ్వు తీసి ఫలానా గురుగారి ప్రవచనం తీసి దుఃఖం మానేసి సంతోషంగా ఉండటం ఎలా అని వినిపిస్తే ఫోన్ పగలగొట్టి మొహం పగలగొడతారు వాళ్ళు, అంతే దుఃఖంలో. ఈ సిచ్యువేషన్లో మనం చెప్పవలసిన మాట ఏంటి? ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉంటే అమ్మ, చెల్లెలు, తమ్ముడు వీళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇలాంటివి జరుగుతాయి జీవితంలో. ఈ కష్టం, మీ నాన్న కూడా ఇలాంటి కష్టాలే తట్టుకుని నిలబడ్డాడు, కష్టానికి తట్టుకుని నిలబడ్డవాడే నిజమైన మనిషి. ఇలా ఏవో వాక్యాలు చెప్తాం. సంతోషంగా ఉండు అని చెప్పరు. ఇలాంటప్పుడు సంతోషంగా ఉండటం వేరే వ్యవహారం. తట్టుకుని నిలబడ్డారు, ఆ పూట ఆగింది, 2వ రోజుకి తెల్లవారింది, 2వ రోజుకి ఏవో వ్యవహారాలు కొంత మటుకు సర్దుబాటు అయింది, కొంతమంది వచ్చారు రాలేదు, డబ్బు ఇబ్బందులు ఏవో నడుస్తూ ఉంటాయి. 4 రోజుల తర్వాత, 6 రోజుల తర్వాత మొదటి రోజున్న ఉద్వేగం ఉండదు. అవును. క్రమంగా వీళ్ళు దాన్ని తట్టుకుని నిలబడడం మొదలు పెడతారు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చాలా దిగులుగా, ఒత్తిడిగా, తండ్రి లేని లోటు తెలుస్తూ కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం పునరాలోచన చేయాలి, మనం విన్న వాక్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా అప్పుడు చెప్పరు, మనం ఇంతకు ముందు విన్నవి, జీవితంలో ఎదురెడ్డి పోరాడడం ఎట్లా అనే మాటలు జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇది పెద్ద సిచ్యువేషన్. చిన్నవి మనకు రోజువారీ వస్తాయి, ఎక్కడి నుంచో వెళ్తున్నావు, చేతిలో డబ్బులు పడిపోయినాయి, ఏడ్చినా రావు, కాసేపు ఏడ్చి జరగాల్సిందేదో చూడాలి. సంతోషించు అంటే ఎట్లా? పోతే పోయింది, సంతోషించు అంటే ఎక్కడైనా పడిపోయాం, కాలు విరిగింది,
ఫోన్లేరా నాయన తలకు తగలేదు, ఫోన్లేదు ఇప్పుడు ఎక్కడెక్కడో తగిలింది అనుకో, నయం నెమరగంతకు తగిలితే ప్రాణం పోను, కంటికి తగిలితే ప్రాణం పోను అనుకుంటామా? అవునవును. అప్పుడు ఏం చేస్తాం, మన సిచ్యువేషన్లో ఉన్న ఈ ఏమనాలి, ఏ జరగకూడని ఒక వ్యవహారం ఆగితే దాని గురించి ఆలోచించి ధైర్యంగా ఉండాలి. భార్య భర్త కొట్లాడుకుంటారు, నయం ఇది ఇంతకు ముందే అవ్వలేదు, నయం ఇంకాస్త ముందే తెలిసింది, అలా సర్దుకుంటే మనకి ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో మనం సంతోషించి హ్యాపీగా ఉంటామో చెప్పు, కొట్లాడుకున్నప్పుడు మనకు కొట్లాటే వస్తుంది అంతే. ఒక కాసేపు ఏడుస్తాం, రాత్రి పడుకున్నాక ఆలోచించుకోవాలి అసలు ఎందుకు వచ్చింది, దీని నుంచి ఎలా బయటపడాలి, దీంట్లో నా తప్పెంత, నేనే ఏదైనా ప్రొవోక్ చేశానా, నేను సరిగ్గా చేశానా, అసలు నా పాట ఎంతవరకు కరెక్ట్. మీరు ఆలోచిస్తే ఎదురుగుండా వాడిని అనడం మానేస్తే సంతోషంగా ఉండటం ఎలాగో మీకు తెలుస్తుంది. ఈ మొత్తానికి అండర్ కరెంట్ ఏంటంటే ధైర్యంగా సంతోషంగా హ్యాపీగా ఉండడం. అది వీటన్నిటినీ పెద్ద పెద్ద పువ్వుల్ని కట్టే ఒక సన్న దారం. మనం పువ్వులు దండ కడతామా, గుచ్చుతాం, ఒక 2 రోజులు వదిలేసామనుకో ఏమిటో కొన్ని పసుపచ్చగా ఆకుపచ్చగా బాగానే ఉంటాయి, కొన్ని మాడు మొహాలు పడతాయి, అంటే అది ఆల్రెడీ వాడిన పువ్వు. మొత్తం పూలదండంతా ఒకేసారి ఎప్పుడు వాడదు. అవును, కొన్ని పువ్వులే నల్లబడతాయి, మిగిలింది కొంత తాజాగా ఉంటుంది. అప్పుడు ఈ వాడిన పువ్వుని తీసేసామనుకో దండంతా మనకు తాజాగా కనపడుతుంది. ఆలోచించండి, ఇదే దీనికి కావాల్సింది. మన మనసులో ఉన్న ముళ్ళుని తీసి పక్కన పెట్టాలి. ఆ మురికికి మనమే కారణమా అనేది ఆలోచించుకోవాలి. ప్రతిసారి ఆలోచించాలి, మాట్లాడాలి అని చెప్తే ఒళ్ళు మండిపోతుంది జనాలకి. ఏదో ఒకటి ఏమనాలంటే మరి జాదుయి తెలుసు లాంటిది ఒకటి కావాలి గారు. ఇప్పుడు ఇద్దరి మధ్య సమస్య ఉన్నప్పుడు ఆలోచించుకోవాల్సిందే కదా, అంతేగాని ఇద్దరు ఒక 2 కర్రలు తీసుకొని కొట్టుకొని చచ్చిపోండి అని చెప్పలేంగా, అసలు చెప్పకూడదు. ప్రతిసారి నువ్వు ఆలోచించుకో, అదే మనం కరెక్ట్ చేసుకోవటమే. ఇప్పుడు నేనున్నాను, నాకు కూడా గొడవలు రాకుండా ఉంటాయి జయ. ఏదో ఒక సందర్భం ఎవరితోటి మాట్లాడేసి ఆలోచించు, సరే వాళ్ళకి కూరుకుందాం అనుకుంటే సంతోషం ఆటోమేటిక్గా వచ్చేసిందిగా. గొడవ లేదు, అప్పుడు మిగిలింది ఏమిటి, సంతోషమే కదా. సరే, వీటికి ట్రై చేయాలి. ఓకే, నిజంగానే బాధ ఉంది, ఏదో ఒక సమస్య జరిగింది, చనిపోవటమే కాదు, ఏదో ఫ్యామిలీ ఇష్యూ ఉంది, ఒక బాధ ఉంది, దానిలోంచి ఎలా బయటపడాలి? కొంతమంది ఎలా ఉంటారంటే దాన్నే తలుచుకొని అక్కడితో ఆగిపోతారు. అది కెరీర్ పరంగా కావచ్చు, వాళ్ళ లైఫ్కి సంబంధించి కావచ్చు, ఇంకా స్టెప్ ముందుకు వెళ్ళలేకపోతారు, జరిగిన దాన్ని తలుచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలా బయటపడాలంటారు? దీనికి 2 మంచి పాతకాలపు ఉపాయాలు ఉన్నాయి జయ. ప్లేస్ మార్చడం. ఓకే, సూపర్. ప్లేస్ మారిపోవాలి. మారితే పరిసరాలు మారేసరికి ఇప్పుడు ప్రేమలు, లవ్ ఫెయిల్యూర్స్, జాబ్లో ఫెయిల్యూర్, కుదరట్లా, అక్కడ ఇంకో చోటకు మరో 10,000 తక్కువైతే అయింది, అక్కడ అవమానంగా ఉంది. నువ్వు నీ అవమానమా ఇంకోట అనేది ఆలోచించు. నీకు ఏది ఇంపార్టెంట్? నువ్వు చాలా కష్టపడుతున్నావు అక్కడ, నువ్వు ఎంత పని చేసినా నీకు మెప్పు రావట్లా, మెప్పు రాకపోతే పీడా పోయేది అని అక్కడే ఉంటావా 10,000 ఎక్కువ ఉందని? నీకేది ఇంపార్టెంట్? మన ఇంపార్టెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు క్వశ్చన్ చేసి ప్రశ్నల్లో ఒక ప్రధానమైన ప్రశ్న ఉంటుంది జయ, ప్రతి వాళ్ళకి ఉండాలి. ఇది ఇప్పటిదాకా ఎప్పుడు ఈ విషయం ఇంత ఖచ్చితంగా చెప్పలేను నేను. ప్రయారిటీ, నీకేది ఇంపార్టెంట్? నాకు ఏది ఇంపార్టెంట్? ఏ వ్యక్తికి అయితే ఇబ్బంది ఉంటుందో వారికి వారు మనం ఎవరికి వారు అనుకోవాలి. అంతే. నా తప్పుందా కాదు, అసలు నాకేం కావాలి, వాట్ ఈజ్ మై ప్రయారిటీ అనేది ఆలోచించండి. మీరు అవమానపడినా మంచి జీతము మంచి పొజిషను అని ఆలోచించి అక్కడే ఉంటావా? 10,000 తక్కువైనా పర్వాలేదు, ఈ ప్రెషర్ ఈ గోల్ లేకుండా ఉండాలి అనేది ఆలోచిస్తావా? అదేంట్రా తక్కువ జీతంలోకి ఎందుకు మారావు అని ఎవరైతే అక్కడ తలకాయ నొప్పిగా ఉందని బిందాస్గా చెప్పగలవా లేదా? నువ్వు రెండిట్లో ఒకదానికి సిద్ధపడాలి. నువ్వు ప్రయారిటీ ఏది అనేది తేల్చుకోవాలి. రెండింటి మీద కాల్ వేస్తే వర్కౌట్ కాదు, అంతే కదండి. నువ్వు బాధపడుతూ ఉంటావు, దిగులుగా ఉంటావు, అక్కడ ప్రెషర్ ఉంటుంది, నువ్వు సరిగ్గా పని చేయలేవు, మళ్ళీ నీకు జీతము కావాలి. ఇలా చేయొద్దు, ఒకదాన్ని వదిలేయండి. మీరు ప్రయారిటీ ఏమిటి అనేది ఆలోచించండి. లవ్ ఫెయిల్యూర్స్, వీటికి ఏం చేయాలంటే ప్లేస్ మారిపోండి. ఉద్యోగం ఒక చోట చేస్తున్నారు, అమ్మాయిని ఏదో పెళ్లి చేసుకుందాం అనుకున్నది, అదే అమ్మాయి వీడిని చేసుకుందాం అనుకున్నది, ఒక కుర్రాన్ని, మీ ఇద్దరికి కుదరలా, ఫ్యామిలీలో కుదరలేదు, మీకే ఏదో కుదరలేదు, రోజు మొహాలు ఎదురు పడుతుంటే మంటగా ఉంటుంది. ఇక మిగిలిన పనులు చేయలేరు, మీరు చేయలేరు. పైగా ఇంకోటి ఉంది జయ, ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని తరివేస్తూ ఉంటారు.
అది ఇది ఇటు. వదిలేసావు కదా అనో, లేకపోతే వదిలేసింది నేను వదిలిచ్చేసుకుందాను, వాడు ఎవరితో మాట్లాడుతూ చూసావా అని ఆ, పిచ్చి వాగుడు. ఈ వాగుడుతో ఏమంటే ఈ అబ్బాయిలు దాన్ని చంపేసైనా సరే ఏదైనా చేసేయాలనుకుంటారు. మొహాలు కాల్చి అవే కదా జయ యాసిడ్ అవునండి, దాడులు అవును, అవి అవును, ఇవి. అవును. ఒకవేళ ఇలా అన్బన్ ప్రేమల్లో ఏర్పడితే, ఇవి ప్రేమలు పెద్ద ప్రేమ అంటాను, అసలు దాన్ని ప్రేమ అనడానికే వీల్లేదు. ఫ్రెండ్షిప్లు ఒక కొత్త టర్న్ తీసుకుంటాయి. ఆ టర్న్లో నువ్వు నుంచుంటావా నుంచోవా, నువ్వు నుంచోవు శుభ్రంగా ప్లేస్ మార్చేయి. ఓకే, ఉద్యోగం ప్లేస్ మార్చడం మారిపో. ఒకటి. ఒక పెద్ద ఉపాయం. ఉమ్, రెండో ఉపాయం ఏంటంటే, ఇప్పుడు వెళ్ళిపోయాం ఎక్కడికో వేరే అయినా సరే వాళ్ళు గుర్తొస్తారు, దిగులు, ఆ బాధ గుర్తొస్తా ఉంటుంది, ఆ పెయిన్. లేదా వాళ్ళు నన్ను మోసం చేశారనో, వాళ్ళు ఇందాక తీసుకొచ్చి వదిలిపెట్టేశారనో, ఆ అమ్మాయి నో చెప్పిందనో, ఆ అబ్బాయి నో చెప్పాడనో, లేదా వాడుకుని వదిలిపెట్టేశారు లాంటి భావాల్లోకి వస్తుంది మనసు. వచ్చేసరికల్లా ఇంకా అక్కడెక్కడో ఉన్నా కూడా మనకి మనసు కుదరదు. వీళ్ళు ఏం చేయాలంటే ఇంకొక వ్యాపకం పెట్టుకోవాలి. అది ప్రేమైనా పెళ్ళైనా రమగారు, పెళ్ళైనా. ఏ సమస్య అయినా. ఏదైనా సరే, ఓ సంగీతం నేర్చుకోండి, ఓ పెయింటింగ్ నేర్చుకోండి, ఓ మట్టి పిసకటం లాంటి కార్యక్రమాలైనా చేయండి. మనకి ఒక వ్యాపకం ఉండాలి. వ్యాపకం ఉండాలి. అది మనకి కొంత సంతోషాన్ని కలిగించే రకపు వ్యాపకం. దీనికి ఏంటంటే శారీరక శ్రమ గనక ఉంటే, ఆ, శరీరం అలసిపోతే సూపర్ అండి, ఈ పిచ్చి ఆలోచనలు రాకుండా ఉంటాయి, నిద్ర పట్టేస్తుంది. ప్రశాంతంగా నిద్రపడుతుంది. శుభ్రంగా ఓ జిమ్లో చేరటం, వాకింగ్కి వెళ్ళటం, యోగాకి వెళ్ళటం, ఎక్సర్సైజ్ చేయటం, చచ్చేలా నడిచేయటం, ఇంటికి అలసిపోవాలి. వస్తే నిద్ర పట్టేస్తుంది. ఆ, అలసిపోవాలి బాగా. కొంతమంది అతిగా తింటారు, కొంతమంది తిండి మానేస్తారు. అవును. వీళ్ళిద్దరికీ కూడా ఇదే మార్గం. శరీరాన్ని అలవగొట్టే రకపు ఆటలనైనా మీ తోడుని చేసుకోండి, లేదా మనసుని ఆహ్లాదపరిచే లలిత కళలనైనా ఏదో ఎన్నుకోండి. ఒకటి. ఇది ఏదైనా చేస్తే మీరు ఇందులోంచి బయటపడతారు. సంతోషం అంటే దుఃఖం లేకపోతే సంతోషం ఉన్నట్టేనమ్మా. దుఃఖం ఉండకూడదు. అంతే. ఈ దుఃఖం ఉండకుండా చేయాలి అంటే మొదటిది దుఃఖం పోవాలి. దానికి కాలం చాలా సహాయపడుతుంది. ఇప్పుడు ఆ నాన్నే చనిపోయారు, ఇందాక చెప్పింది. తెల్లవారేసరికి రోజు మారిపోతుంది, అంతే కదా. నెల తిరిగేసరికి నెల మారిపోతుంది. అట్లా 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 చూస్తుండగానే సంవత్సరికాలు వచ్చేస్తాయి, ఉమ్, గడిచిపోతుంది. ఏది ఆగుతుంది? అవును. ఏది ఆగదు. మనలోనూ, మన జీవితంలోనూ, మన తాలూకు అన్ని రకాల దినచర్యల్లోనూ మార్పులు వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. శరీరంలో సెల్సే నెలకోసారి మారిపోతాయని చెప్తారు జీ. అవునండి. ఎవ్వరి కోసం ఏది ఆగదు, మనం ఆగిపోకూడదు. కరెక్ట్ అండి. మనం ఆగద్దు. మీరు ప్రపంచంతో పాటు వెళ్ళండి. ఉమ్, ఇప్పుడు మనం పుట్టడంలో మన తాలూకు క్రియ ఏదైనా ఉందా? మనం పెరగటంలో కూడా ఏముండదు. ఏదో కొంత వయసు వచ్చాక అప్పుడు మన ఐడియాలు, మన ఆలోచనలు, ఐడియాలజీ, నా ప్రయారిటీస్ అవన్నీ వస్తాయి. అంతకుముందు మనదేముంది? అవును. మన ప్రమేయం లేకుండా పుడతాం, పెరుగుతాం. అలాగే పోనివ్వండి జీవితాన్ని. మనం ఏ పని చేయటానికి, దేనికి ఉపయోగపడడానికి పుట్టామో మనకు తెలియదు. దానికోసం వెతకండి. అప్పుడు అలాంటి ప్రయాణం చేస్తే మనం ఎవరికైనా సహాయపడతాం. వాళ్ళు సంతోషిస్తే అది మనకి సంతోషం అవుతుంది. అంతే. చిన్ని నా బొజ్జకి శ్రీరామ రక్ష అని ఎప్పుడు నేను నా సంగతే చూసుకుంటూ నేనే అనుకుంటే ఈ నేను మీకు అంత సంతోషాన్ని ఇవ్వదు. మనం అనుకునే సంతోషం ఎస్, నేనుకి అంత ఉండదు. రైట్. ఇలా ఆలోచిస్తే మనం దుఃఖాన్ని జయించగలుగుతాం. సూపర్ అండి. కష్టం లేనివాడు ఎవ్వడు లేడమ్మా లోకంలో, ఎవ్వరు లేరు. బుద్ధ భగవానుడి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందట. నా కొడుకు చనిపోయాడు, పిల్లవాడిని బతికించు, నాకు ఒక్కడే కొడుకు, లేక కలిగాడు, భర్త కూడా లేడు, పిల్లాడు లేకపోతే నేను ఎట్లా బతుకుతానంటే పాపం కళేబరాన్ని పుచ్చుకుని తల్లి అట్లా నిలబడిందట. బుద్ధుడు చెప్పాడట, అమ్మ మరణం లేని ఇంట్లో నుంచి గుప్పెడు బియ్యం తీసుకురా, నీ పిల్లాన్ని బతికిస్తానని. ఆమె ఊరంతా తిరిగి వచ్చింది. మరణం లేని ఇల్లు ఉంటుందా? నేను చెప్తున్నాను, ఫెయిల్యూర్ లేని జీవితం అంటూ ఉండదు. కోటీశ్వరులు కూడా, అవునండి, బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అయినా కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కనీసం హ్యాండ్ రైటింగ్లో అయినా ఫెయిల్ అవ్వాల్సిందే వాడు. ఏదో ఒకటి, అంతే, ఏదో ఒకటి. ఎంత చెట్టుకి అంత గాలిలాగా ఫెయిల్యూర్ లేని వాళ్ళే ఉండరు. మనం దేంట్లో ఫెయిల్ అయినా మనం బతికే ఉన్నాము అంటే బతికి చూపించాలని అర్థం. ఆ బతకటాన్ని సంతోషంగా స్వీకరించాలి. భగవంతుడు ఇచ్చిన వరం ప్రాణం. ఎస్. దీన్ని తీసేయటం, పారేయటం, అదేదోటం, ఎప్పుడు ఏడుస్తూ ఉండటం, ఒంటరిగా ఒక్కళ్ళే ఉండేవాళ్ళు లక్షల్లో ఉన్నారు ఇండియాలో.
చుట్టుపక్కల వాళ్ళతో స్నేహం చేయండి. ఒకవేళ మీరు ఒంటరి వాళ్ళైతే నాకు ఎవ్వరు లేరని దుఃఖించద్దు, స్నేహం చేయండి. ఎక్కడికైనా అనాశరణాలయాలకు వెళ్ళండి, ఏదైనా నర్సరీలకు వెళ్ళండి, హాయిగా స్కూళ్ళకి వెళ్ళండి. స్కూల్లో పిల్లలకి ఏదైనా 4 మంచి వాక్యాలు చెప్పడానికి వెళ్తూ ఉండండి. పార్క్కి వెళ్ళండి సాయంత్రం అయ్యేసరికి. ప్రపంచంతో మీ సంబంధాన్ని పెంచుకోండి. మీరు ఎందుకు పుట్టారో మీకు అర్థమవుతుంది ఏదో ఒక పాయింట్లో. నేను ఎందుకు బతుకున్నాను అని తెలుస్తుంది. అవును అవును. ఎందుకు బతుకున్నామో ప్రశ్నించుకోవాలిగా. నేను ఎందుకు బతుకున్నాను రా దేవుడా, అని ఇంట్లో కూర్చుంటే ఎట్లా? నేను చెప్పిన ఇన్ని ప్రయత్నాలు చేయండి, నేను 4 చెప్పాను. 100 విషయాలు ఉంటాయి మీరు ప్రయత్నిస్తే. కరెక్ట్ రమ్మగారు. మీ పరిధిలో మీరు ఎంత మటుకు వెళ్ళగలరో అంత మటుకు వెళ్ళండి. ఎందుకు పుట్టామో, మనం ఎందుకున్నామో, ఎందుకు హాయిగా బతకాలో చివరి వరకు అది మనకి తెలియజేస్తుంది. ప్రయత్నం చేసి చూడాలి అంతే. తప్పకుండా. నమస్తే. నమస్తే.